మేనకా గాంధీ దానం చేసిన గోవులు కబేలాలకు తరలింపు. కంప్లైంట్ ఇచ్చిన 20 రోజుల తర్వాత నిందితుల అరెస్ట్. పండగలు మళ్లీ వస్తాయి, ప్రాణాలు మాత్రం రావు. కరోనా సెకండ్ వేవ్ ఇంకా ఉందన్న హెల్త్ డైరెక్టర్. థియేటర్లలో పార్కింగ్ ఛార్జీలకు ప్రభుత్వం ఓకే. మల్టీప్లెక్స్ మాల్స్ లో వసూలు చేయొద్దని ఆదేశం. టైంకు రాని జీతాలు, ఉద్యోగ భద్రత లేదు. మరోసారి ఉద్యమానికి ఆర్టీసీ కార్మికులు సిద్ధం. రేపటి బక్రీద్ కోసం గొర్రెలు, మేకల అమ్మకాలు. మహారాష్ట్ర పొట్టేళ్లకు మార్కెట్లో ఫుల్ డిమాండ్. సిటీ షోరూమ్స్ లో ఆషాఢ మాసం సందడి. ఆఫర్లతో ఆకట్టుకుంటున్న వ్యాపారులు. రాష్ట్రంలో గోవుల సంరక్షణపై అనుమానాలు కలుగుతున్నాయి. యాదాద్రి జిల్లా రాజపేటలోని గోశాలలో ఆవుల మాయం కలకలం సృష్టిస్తోంది. రైతులమంటూ వచ్చిన కొందరు వ్యక్తులు గోశాల నుంచి ఆవుల్ని తీసుకెళ్లి వాటిని కబేలాలకు అమ్మినట్లు తెలుస్తోంది. గోవుల అమ్మకంపై 20 రోజుల కిందటే పోలీసులకు గోరక్ష సమితి వాళ్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని చెబుతున్నారు. చర్యలు తీసుకోకుండా కేసును కూడా దాచిపెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. జాతీయ నాయకురాలు మేనకా గాంధీ జోక్యంతో హడావిడిగా కొంతమందిని అరెస్టు చేశారు రాజపేట పోలీసులు. గతంలో రాజపేట గోశాలకు 21 ఆవులను ఇచ్చారు బీజేపీ నేత మేనకా గాంధీ. ఆ గోవుల్ని పెంచుతామంటూ జనవరిలో కలెక్టర్ సిఫార్సుతో కొందరు వ్యక్తులొచ్చి వాటిని తీసుకెళ్లారు. గోవుల బాగోగుల గురించి నిర్వాహకులకు చెప్పడం మానేశారు. అనుమానం వచ్చిన నిర్వాహకులు రాజపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో నిర్వాహకులు ఈ విషయాన్ని మేనకా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె స్వయంగా జోక్యం చేసుకుని కేసుపై ఆరా తీశారు. అప్పటి వరకు అసలు కేసే రిజిస్టర్ కాలేదన్న పోలీసులు విషయం ఢిల్లీకి చేరిందని తెలియడంతో హడావిడిగా కొందరిని అరెస్టు చేశారు. రాజపేట పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గోరక్షక సమితి సభ్యులు. సెటిల్మెంట్లు తప్ప మామూలు కేసుల్ని పట్టించుకోరని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో గోవుల సంరక్షణపై అనుమానాలు కలుగుతున్నాయి. యాదాద్రి జిల్లా రాజపేటలోని గోశాలలో ఆవుల మాయం కలకలం సృష్టిస్తోంది. రైతులమంటూ వచ్చిన కొందరు వ్యక్తులు గోశాల నుంచి ఆవుల్ని తీసుకెళ్లి వాటిని కబేలాలకు అమ్మినట్లు తెలుస్తోంది. గోవుల అమ్మకంపై 20 రోజుల కిందటే పోలీసులకు గోరక్ష సమితి వాళ్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని చెబుతున్నారు. చర్యలు తీసుకోకుండా కేసును కూడా దాచిపెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. జాతీయ నాయకురాలు మేనకా గాంధీ జోక్యంతో హడావిడిగా కొంతమందిని అరెస్టు చేశారు రాజపేట పోలీసులు. గతంలో రాజపేట గోశాలకు 21 ఆవులను ఇచ్చారు బీజేపీ నేత మేనకా గాంధీ. ఆ గోవుల్ని పెంచుతామంటూ జనవరిలో కలెక్టర్ సిఫార్సుతో కొందరు వ్యక్తులొచ్చి వాటిని తీసుకెళ్లారు. గోవుల బాగోగుల గురించి నిర్వాహకులకు చెప్పడం మానేశారు. అనుమానం వచ్చిన నిర్వాహకులు రాజపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో నిర్వాహకులు ఈ విషయాన్ని మేనకా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె స్వయంగా జోక్యం చేసుకుని కేసుపై ఆరా తీశారు. అప్పటి వరకు అసలు కేసు రిజిస్టర్ కాలేదన్న పోలీసులు విషయం ఢిల్లీకి చేరిందని తెలియడంతో హడావిడిగా కొందరిని అరెస్టు చేశారు. రాజపేట పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గోరక్షక సమితి సభ్యులు. సెటిల్మెంట్లు తప్ప మామూలు కేసుల్ని పట్టించుకోరని ఆరోపిస్తున్నారు. సల్లూరు గ్రామానికి ఈ యొక్క ఆవులను ఇవ్వటం జరిగింది కాబట్టి ఈ యొక్క వీటిని కబేలాలకు అమ్మటము చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. దీన్ని మేమంతా ఖండిస్తున్నాము. ఈ యొక్క గో సంరక్షణ ఈ యొక్క బాధ్యత ఈ చల్లూరు వారే తీసుకొని ఆ పర్యవేక్షణలో జరగాల్సినటువంటి విషయాన్ని గమనించకుండా దరారు నుంచి పోవడం జరిగింది. దీన్ని మేమంతా ఖండిస్తున్నాము. హైకోర్టు కూడా ఈ తీర్పు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వంలో. ఎందుకంటే ఈ యొక్క గోవులను కాపాడాలనేటువంటిది ఇచ్చింది కాబట్టి దీన్ని సంరక్షించుకోవటం మన బాధ్యత. ఈ యొక్క దళారుల చేతిలో పోవటం అనేది మేము చాలా ఖండిస్తూ ఈ యొక్క వీళ్ళు గోర సంరక్షణలో ఉన్నటువంటి వాళ్ళ పర్యవేక్షణలో మెదలటువంటిది ఇది దళారుల చేతులకు వెళ్ళటం అనేది ఘోరమైనటువంటి విషయం అని మేము హిందువులమైన మేము దీన్ని ఖండిస్తున్నాము. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దళ సభ్యులు చనిపోయినా
హైకోర్టు తీర్పు ఉన్నప్పటికీ మరి గోమాత మీద పోలీసుల నిర్లక్ష్యం నిజంగా కూడా బాధాకరం. మరి గోవులు ఎండిపోతున్నప్పటికీ కూడా మరి ఇన్ని రోజుల నుంచి పిటిషన్ ఇప్పటికి స్పందించకుండా ఇవాళ వరకు అప్స్టాండింగ్ చూపెట్టి ఇవాళ రిమైండ్ చేయడం ఏదైతుందో 20 రోజులు గోప్యం. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా నిజంగా చాలా బాధాకరమైన విషయం. పోలీసులు కూడా ఎంబడే స్పందించి గోమాతను రక్షించాల్సిన పోలీసులు కూడా హైకోర్టు ఆర్డర్, డీజీపీ గారి ఆర్డర్ కూడా ఉన్నది. మరి ఎందుకు స్పందించడం లేదో కూడా అర్థం అవ్వట్లేదు. ఇప్పటికైనా పోలీసు మిత్రులందరూ కూడా ఎంబడే స్పందించి గోరక్షక దళాలు కంప్లీట్ చేసి ఎంబడే స్పందించి గోవులను రక్షించవలసిందిగా మేము డిమాండ్ చేస్తాం. సరైన పత్రాలు లేకుండా గోవులను హైదరాబాద్ నగరంలోకి తీసుకువచ్చేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది హైకోర్టు. చెక్పోస్టు దగ్గర పోలీసులతో పాటు గోరక్షా దళకు చెందిన ఒక వ్యక్తికి తనిఖీలు చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది. పశువులను అక్రమంగా తరలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించింది. ఫిర్యాదు అందిన వెంటనే గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించింది హైకోర్టు. కరోనా సెకండ్ వేవ్ నుంచి అంతా నార్మల్ అయినట్టు కనిపిస్తోంది. కరోనా నిబంధనలను చాలా మంది పట్టించుకోవట్లేదు. గుంపులుగా తిరగడంతో పాటు మాస్క్ కూడా పెట్టుకోవట్లేదు. కానీ కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉండడంతో జాగ్రత్తలు మరవద్దంటున్నారు డాక్టర్స్. అప్రమత్తంగా లేకుంటే ప్రమాదం పొంచి ఉందని, వీలైనంత తొందరలో వ్యాక్సిన్ వేయించుకోవాలని సలహా ఇస్తున్నారు. దాదాపు 110 దేశాల్లో థర్డ్ వేవ్ కలకలం సృష్టిస్తోంది. జూన్, జూలైలోనే ఈ థర్డ్ వేవ్ స్ప్రెడ్ అయిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మన దగ్గర సెకండ్ వేవ్ కేసులు దాదాపు 40,000గా నమోదయ్యాయి. 5,000 కంటే తక్కువగా కేసులు రికార్డయితేనే దాన్ని వేవ్ డిక్రీజ్ గా చెప్పవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో పెరుగుతున్న కేసులు మళ్లీ దడ పుట్టిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో పండుగలు మొదలయ్యాయి. రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. లాక్డౌన్ ఎత్తేయటంతో జనం పండుగలు, పొలిటికల్ మీటింగ్స్ లో కరోనా నిబంధనల్ని పట్టించుకోవట్లేదు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు, తీసుకోని వాళ్లలో చాలా మంది మాస్కులు పెట్టుకోవట్లేదు. ఫిజికల్ డిస్టెన్స్ పాటించట్లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ధోరణి అస్సలు మంచిది కాదంటున్నారు డాక్టర్లు. థర్డ్ వేవ్ ని అంత ఈజీగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కువగా తిరగకుండా కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. ఇండియాలో కూడా ఆల్రెడీ డెల్టా వైరస్ ఉంది. సో ఈ థర్డ్ వేవ్ లో మన ఇండియన్ పాపులేషన్కి డెల్టా ప్లస్ కూడా వైరస్ సోకే అవకాశం ఉంది. కాబట్టి త్వరగా మనం కేర్ఫుల్గా ఉండాలి. మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ లాంటి యాంటీకోవిడ్ మేనరిజమ్స్ పాటిస్తూ ఎప్పటికప్పుడు ఎవరికి వారు సెల్ఫ్ యాంటీజెన్ టెస్ట్ చేయించుకొని, ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకొని వాళ్ళని వాళ్ళు కాపాడుకొని సెల్ఫ్ లాక్డౌన్లో ఉండాలి. కోవాక్సిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ లాంటి వ్యాక్సిన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. వ్యాక్సిన్ ఫస్ట్, సెకండ్ డోస్ వేసుకోవడం వల్ల 100% ప్రొటెక్షన్ ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. ఒకవేళ కోవిడ్ వచ్చినా కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయని, చిన్న చిన్న సిమ్టమ్స్ తో రికవరీ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. వ్యాక్సిన్ వేసుకోవడమే ఒకటి. కొత్త స్ట్రెయిన్స్ వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ వ్యాక్సిన్స్ ఈ స్ట్రెయిన్స్కు పనిచేస్తాయని మనకు సైంటిఫిక్ డేటా చెప్తుంది. ఏదేమైనా వ్యాక్సిన్ అనేది మనకు అడాప్టివ్ టెక్నాలజీ ద్వారా ప్రొటెక్షన్ ఇచ్చే మందు. తద్వారా మన బాడీలో టీ సెల్స్, బి సెల్స్ సమృద్ధిగా ప్రొడ్యూస్ అయ్యి మనల్ని ఇప్పుడున్న వైరస్ని, ఫ్యూచర్లో వచ్చే వైరస్ నుండి కూడా కాపాడే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో వ్యాక్సిన్ విషయంలో ఇంకా గందరగోళ పరిస్థితులే కనిపిస్తున్నాయి. మొదటి డోస్ తీసుకున్న వారికి సెకండ్ డోస్ దొరకట్లేదంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితుల సంఘం అధ్యక్షుడు జగన్. వర్షాకాలం, పండుగలు, పొలిటికల్ హీట్ ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం వీడి ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. థర్డ్ కరోనా వేవ్ వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. సుమారుగా ప్రపంచంలో 111 దేశాల్లో డెల్టా వేరియంట్ వచ్చింది. భారతదేశం చాలా అలర్ట్గా ఉండాలని చెప్పి ఒక పక్క WHO హెచ్చరిస్తూనే ఉంటుంటే, మన తెలంగాణ రాష్ట్రంలో ఎంత దరిద్రమైన పరిస్థితి ఉందంటే, కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ దొరకక వ్యాక్సిన్ సెంటర్లలో కొట్లాడుకునే పరిస్థితి, వందల మంది క్యూ నిల్చునే పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాంటి సంఘటనలపైన పట్టించుకోకపోవడం చాలా బాధాకర విషయం. వ్యాక్సిన్ తీసుకున్న వారికి థర్డ్ వేవ్ తో పెద్దగా ప్రమాదం లేకపోయినా వ్యాక్సిన్ తీసుకోకపోతే మాత్రం డేంజర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కోవిడ్ నిబంధనలు అందరూ మస్ట్గా పాటించాలని కోరుతున్నారు.
కరోనా సెకండ్ వేవ్ ఇంకా పోలేదన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. జనం జాగ్రత్తగా ఉండాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. పండుగలు వస్తాయి పోతాయన్న హెల్త్ డైరెక్టర్ ప్రాణాలు పోతే రావన్నారు. సెకండ్ వేవ్ ఇంకో 3 నెలలు ఉంటుందని, పండుగలు వస్తుండటంతో జనం జాగ్రత్తగా ఉండాలన్నారు హెల్త్ డైరెక్టర్. ఇంకా పూర్తిగా ఈ విపత్తు నుంచి మనం బయటికి రాలేదు. ఎందుకంటే రాష్ట్రంలోని ఇంకా కొన్ని జిల్లాలు, ఆ కొన్ని జిల్లాల్లో కొన్ని మండలాలు, ఆ కొన్ని మండలాల్లో కొన్ని గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఇంకా కూడా మనకి కొంచెం కేసెస్ మనకి రిపోర్ట్ అవటం చూస్తున్నాం. ఏదైతే మీరు జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తల్ని దయచేసి మీరు కంటిన్యూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ వైరస్ నుంచి మనకి పూర్తిగా ముప్పు తొలగిపోలేదు. డెల్టా వేరియంట్ ఉన్న పరిస్థితుల్లో మనం ఇంటా బయట మాస్క్ ధరించాలి. ఇంత ముందు కూడా మా వైద్య ఆరోగ్య శాఖ నుంచి చెప్పడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ గాలి ద్వారా స్ప్రెడ్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి ఈ వైరస్ లో వచ్చేసి. ఈ సెకండ్ వేవ్ ఇలానే ఇంకో 2-3 నెలలు కంటిన్యూ అవుద్ది. రాబోయే రోజుల్లో ఇలానే బిహేవ్ చేస్తే థర్డ్ వేవ్ వచ్చే అవకాశం కూడా ఉండే పరిస్థితులు ఉంటున్నాయి. మేము ప్రతిసారి చెప్తుంటాం, పండగలు వస్తుంటాయి పోతుంటాయి, ప్రాణాలు పోతే రావని చెప్పేసి. సో కొన్ని ఈ భౌతిక సూత్రాలు ఏవైతున్నాయో వీటిని మనం దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ పూర్తిగా ఈ మహమ్మారి నుంచి, ఈ వైరస్ నుంచి మన ప్రపంచ మానవాళి బయటకు వచ్చేంత వరకు, దీనికి ఒక విరుగుడు కనిపెట్టేంత వరకు కూడా మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నామో ఆ జాగ్రత్తల్ని దయచేసి ఎప్పుడు కూడా మన మైండ్ లో రిజిస్టర్ పెట్టుకోవాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో ఒకేసారి ఈ పొలిటికల్ యాక్టివిటీ అనేది చాలా ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా ర్యాలీలు, ఎక్కడ చూసినా బహిరంగ సభలు, ఎక్కడ చూసినా పాదయాత్రలు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. బట్ రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానివ్వండి, మనం అర్థం చేసుకోవాల్సిందంటే వీటితో పాటు వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుందని కూడా రాజకీయ నాయకులు లేకపోతే రాజకీయ పార్టీలు మనం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ పార్టీలుగా లేదా రాజకీయ నాయకులుగా ప్రజల ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ప్రజల ఆరోగ్యం మీ బాధ్యత. హిమాయత్ సాగర్ గేట్లు లిఫ్ట్ చేశారు అధికారులు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో నీటి మట్టం 1763 అడుగులు దాటగానే గేట్లను ఓపెన్ చేసి మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు. అయితే చాలా రోజుల తర్వాత హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో దిగువకు వస్తున్న నీటిని చూసేందుకు జనం క్యూ కట్టారు. ఇటీవల కురిసిన వర్షాలతో హిమాయత్ సాగర్ రిజర్వాయర్లోకి వరద నీరు భారీగా చేరింది. దీంతో రిజర్వాయర్ గేట్లు లిఫ్ట్ చేశారు అధికారులు. నీటి మట్టం 1763 అడుగులు దాటగానే గేట్లు ఓపెన్ చేశారు. రాబోయే 3 రోజుల్లో భారీ అతి భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ సూచనతో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు అధికారులు గేట్లు లిఫ్ట్ చేశారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో సంబంధిత రెవెన్యూ అధికారులను, ముంపు ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు జలమండలి అధికారులు. మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మూసీ నది ప్రవహిస్తున్న ఏరియాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. యాక్చువల్గా దీని ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి 1763 ఫీట్స్. దాని ప్రకారం ఈ 1763 ఇప్పుడు రీచ్ అయింది కాబట్టి 3 గేట్లు 5 and 10, 8, 3 గేట్స్ లేపడం జరుగుతుంది. అయితే కింద ఉన్న ప్రాంతాలు, దిగువ ప్రాంతాలు, ఎస్పెషల్లీ హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన అటుపక్క ఇటుపక్క బహదూర్పుర, ఆసిఫ్ నగర్, అంబర్పేట్, ఈ సైదాబాద్ ఇలాంటి మండలాలనంతా అక్కడ ఉన్న ఎంఆర్ఓలను, తర్వాత మున్సిపల్ జిహెచ్ఎంసీ కమిషనర్ గారి పరిధిలో ఉన్న డిప్యూటీ కమిషనర్లను, పోలీస్ వాళ్ళను, ఈస్ట్ జోన్ అండ్ సౌత్ జోన్ డీసీపీలను, వీళ్ళందరినీ ఒక 3 గ్రూపులు క్రియేట్ చేయడం జరిగింది. గ్రూపుల వారీగా గంటకు మేము ఎంతెంత ఇన్ఫ్లో వస్తుంది, అవుట్ఫ్లో ఎంత వదులుతారు అనేది అలర్ట్ చేయడం జరిగింది. అందరూ పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ పూర్తిగా అలర్ట్ చేయడం జరిగింది. పూర్తి స్థాయి నీటి మట్టం నిండకున్నా, ఎగువ ప్రాంతం నుంచి వరద లేకున్నా హిమాయత్ సాగర్ గేట్లను ఎలా లిఫ్ట్ చేశారని ప్రశ్నించారు కాంగ్రెస్ లీడర్లు. హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్లో ఉన్న మంత్రి హరీష్ రావు ఫామ్ హౌస్ లోకి బ్యాక్ వాటర్ రావడం వల్లే ఆదరబాదరగా గేట్లు ఎత్తుతున్నారని ఆరోపించారు. నీటి విడుదలపై అధికారులను కలిసి ఈ అంశంపై నిరసన తెలిపారు. వాళ్ళ పొలాల కోసము వీళ్ళు నీళ్ళు వదిలేయడం జరుగుతుంది. హరీశ్రావు పొలం కానీ, మరి కవిత పొలం కానీ, వాళ్ళ పొలాలకు నీళ్ళు వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎండి లెవెల్లో ఫోన్లు చేయించి వాటర్ వదిలేయడం జరుగుతున్నది. 1 ఫీట్ నీళ్ళు వదిలినా హైదరాబాద్ 3 నెలలు తాగే వాటర్ అది. పబ్లిక్ డైలీ వదిలినా 3 నెలలు తాగుతారు. కాబట్టి వీళ్ళు దయచేసి ఇంకొకసారి ఇటువంటి తప్పులు చేయొద్దని చెప్పేసి వాటర్ వర్క్స్ ఎండి గారిని మేము హెచ్చరిస్తున్నాం. అత్తాపూర్ ఏరియాలోని మూసీ నది పరివాహక ప్రాంతాల్లో జనం అలర్ట్ గా ఉన్నారు. అయితే చాలా రోజుల తర్వాత హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో దిగువకు వస్తున్న నీటిని చూసేందుకు జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజులు వసూలు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2018లో పార్కింగ్ ఫీజులను రద్దు చేస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 63ను సవరించింది. మల్టీప్లెక్స్లు, కమర్షియల్ కాంప్లెక్స్ల్లో మాత్రం పార్కింగ్ ఫీజులు వసూలు చేయొద్దని ఆదేశించింది. వీటికి గతంలో ఇచ్చిన ఆదేశాలే అమల్లో ఉంటాయని తెలిపింది.
థియేటర్లలో పెట్టే వాహనాలకు ఛార్జీలు వసూలు చేయడంతో పాటు వాటిని పర్యవేక్షించాలని ఆదేశించింది ప్రభుత్వం. పార్కింగ్ ఫీజు ఎంత తీసుకోవాలనే నిర్ణయం మాత్రం సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలకే వదిలేసింది. 2018లో కారుకు 30 రూపాయలు, టూ వీలర్కు 20 రూపాయలు థియేటర్ యాజమాన్యాలు వసూలు చేశాయి. గతంలో కంటే పార్కింగ్ ఫీజులు తగ్గిస్తామని థియేటర్ యాజమాన్యాలు చెబుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ప్రతి నెల జీతాలు ఎప్పుడొస్తాయో తెలియక అయోమయంలో ఉన్నారు. డ్యూటీల్లో వేధింపులు తప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగ భద్రత లేకపోవడం, ప్రభుత్వం చెప్పిన హామీలు నెరవేరకపోవడంతో జేఏసీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారు. ఆర్టీసీ కార్మికులకు పుట్టెడు కష్టాలొచ్చాయి. ప్రభుత్వ హామీలు, రావాల్సిన టీఏ, డీఏల మాటేమో గానీ కనీసం టైంకి జీతాలు కూడా రావట్లేదు. కార్మికుల్లో 95% మంది జీతాల మీద ఆధారపడే వాళ్లే ఉన్నారు. పిల్లల చదువులు, అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన 6 నెలల్లో ఒక్కసారి మాత్రమే 10వ తేదీలోపు జీతం పడగా మిగతా నెలలన్నీ 15 తర్వాతే వచ్చాయి. ప్రతి నెల ధర్నాలు, ఆందోళనలు చేస్తే గానీ అకౌంట్స్ లో శాలరీస్ పడటం లేదంటున్నారు. ఈ నెలలో కూడా కొంతమందికి మాత్రమే ఇచ్చి మిగతా వాళ్లకి ఆపేశారని చెప్తున్నారు. అధికారుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని, రోజు డ్యూటీ దిగే టైంలో 15 నుంచి 20 వేలు కలెక్షన్ లేకుంటే ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కండక్టర్స్, డ్రైవర్లు. 20 తారీఖు కూడా మా సిబ్బందికి కానీ ఆర్టీసీ ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరము. ఏదైతే ఉన్నదో మేము కష్టపడుతున్నాము, చాలా కష్టపడుతున్నాము. ప్రతి కండక్టరు, డ్రైవరు, మెకానికులం అందరము రోజు డబ్బులు అనేటివి ఒకరొకరు 15,000, 20,000 కలెక్షన్ తెచ్చినా కూడా మా సూపర్వైజర్స్ ఇంకా సతాయించడం జరుగుతుంది. అదనపు గంటలు డ్యూటీ చేయిస్తున్నా కష్టానికి ఫలితం దక్కట్లేదని ఆరోపిస్తున్నాయి ఆర్టీసీ యూనియన్స్. టీఏ, డీఏలు పెండింగ్ లో ఉన్నాయని, కనీసం జీతం కూడా టైంకి ఇవ్వకపోతే ఎలా డ్యూటీ చేస్తామని మండిపడుతున్నారు ఆర్టీసీ కార్మికులు. రవాణా శాఖ మంత్రికి, ఆర్టీసీ యాజమాన్యానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమని పట్టించుకోవట్లేదన్నారు. మహిళా కండక్టర్స్ పై వేధింపులు, రాణిగంజ్ 1 డిపో డ్రైవర్ తిరుపతి రెడ్డి మృతి లాంటి సంఘటనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు జేఏసీ నేతలు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీలో పనిచేస్తున్న కండక్టర్, డ్రైవర్లకు, సూపర్వైజర్లకు, ఈ మెకానిక్లకు ఎవ్వరు కూడా మనశ్శాంతిగా లేరు. ఈ రోజు చాలా నిరుత్సాహానికి గురైనారు. కానీ నిరంకుశంగా అంటే ఒక యూనియన్లు లేవని మేము జేఏసీలను గుర్తించాం, యూనియన్లను గుర్తించాం, మా ఇష్టం ఉన్నట్టు చేస్తాం, అంటే మేము నియంత పాలన చేస్తాం, రాచరిక పాలన కొనసాగిస్తామని ఏదైతే మొన్న రవాణా శాఖ మంత్రి గారు చెప్పడం, దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆర్టీసీలో కార్మికులు ఎన్నలేని ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై జేఏసీ భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమైంది. కార్మికుల సమస్యలు, యాజమాన్యం వేధింపులపై ఇప్పటికే మానవ హక్కుల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు యూనియన్ లీడర్లు. ఆర్టీసీలో యూనియన్స్ లేవని చెప్పి డ్రైవర్లు, కండక్టర్లను ఇబ్బంది పెడుతున్నారన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో ఘోరంగా వైఫల్యం చెందినాయి. అధికారులు కూడా యూనియన్ లేవని చెప్పి విచ్చలవిడిగా వేధింపులు, హరాస్మెంట్లు, వర్క్ లోడ్ పెంచడం, యూనియన్ రిప్రజెంటేషన్ ఇస్తే డిపోకి వెళ్ళి ఎండీ దాకా స్పందించడం లేదు, తీసుకోవడం లేదు, యూనియన్ లేవని చెప్పి చెప్తారు తప్ప. ఈ సందర్భంగా లేబర్ కమిషనర్ దగ్గర పోయినాం, న్యాయశాఖ మంత్రి దగ్గర పోయినాం, చీఫ్ సెక్రటరీ దగ్గర పోయినా కూడా ఫలితం లేదు, ట్రాన్స్పోర్ట్ దగ్గర ఫలితం లేదు. ఆర్టీసీలో కార్మికుల హక్కులు కాలరాస్తూ ఐడి యాక్ట్ ఇంప్లిమెంట్ లేదు, ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఇంప్లిమెంట్ లేదు. ప్రతి నెల జీతాలు సక్రమంగా ఇవ్వకుండా ఉద్యోగాలు చేయటం కష్టమని, ఆర్టీసీని కాపాడుకునేందుకు ఉద్యమిస్తామంటున్నారు యూనియన్ నేతలు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నేతలు ఆందోళన చేశారు. కూకట్పల్లి సాయినగర్లో శ్రీ చైతన్య కళాశాల ముందు ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చినా కాసుల కక్కుర్తితో కాలేజీలు ప్రారంభించి విద్యాబోధన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కాలేజీలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కటే హెచ్చరిస్తుంది ఏబీవీపీ. మీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస పార్టీ నాయకులు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కుమ్మక్కయ్యి ఈ యాజమాన్యాలతోటి అందులో వాటాలు తీసుకొని విద్యార్థుల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతూ ఈరోజు ఆఫ్లైన్ క్లాసులకు పరోక్షంగా సహకరిస్తున్నారు. దీన్ని ఏబీవీపీ ఏమాత్రం కూడా ఉపేక్షించదు. దీన్ని వెంటనే రాష్ట్రంలో అన్ని కళాశాల క్యాంపస్లను బంద్ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో
ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలుపుతున్నాము. వెంటనే ఆఫ్లైన్ క్లాసులు నడుస్తున్న ప్రతి కళాశాల మీద, ప్రతి క్యాంపస్ మీద చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. కరోనాతో చాలా మంది లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుంటున్నారు. తినే ఫుడ్ నుంచి స్కిన్ కు వాడే బ్యూటీ ప్రొడక్ట్స్ దాకా అన్నింటిలో ఆర్గానిక్, కెమికల్ ఫ్రీ ఉత్పత్తుల వైపు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇప్పటి జనరేషన్ సీజన్ కు తగ్గట్టుగా వ్యాపారులు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. రేట్ ఎక్కువగా ఉన్న ఆర్గానిక్, వీగన్ బేస్డ్ స్కిన్ కేర్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. సేంద్రియ పద్ధతిలో పండించే చిరుధాన్యాలు, పెస్టిసైడ్స్ లేని పండ్లు, ఆకుకూరలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు నగర జనం. వీటితో పాటు అందం కోసం వాడే స్కిన్ కేర్, హెయిర్ కేర్ లో ఆర్గానిక్, వీగన్ ప్రొడక్ట్స్ వైపు మారుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో ఆర్గానిక్ క్రీమ్స్, లోషన్స్, ఫేషియల్ కిట్స్, డైలీ యూజ్డ్ మాయిశ్చరైజర్లు అందుబాటులోకి వచ్చాయి. గత 2 ఏళ్లుగా ఆర్గానిక్, వీగన్ ప్రొడక్ట్స్ సేల్స్ 50% పెరిగాయంటున్నారు వ్యాపారులు. సో డిఫరెన్స్ ఏంటంటే హెర్బల్ కి ఆర్గానిక్ ఈజ్ ద ప్యూర్ డిరైవ్డ్ ఫ్రమ్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్. సో ఇప్పుడంటే మనకి మోస్ట్లీ క్లయింట్స్ ఆర్గానిక్ ఎక్కువ అడుగుతున్నారు. వై? బికాస్ అది సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వదు. మోస్ట్లీ ఇంటేక్ అయినా, అవుటర్ అయినా, ఫేషియల్స్ అయినా ఏదైనా ఆర్గానిక్ ఈజ్ ద బెస్ట్ అన్నమాట. మారుతున్న లైఫ్ స్టైల్ తో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తుండటంతో హెల్తీ లైఫ్ స్టైల్ ను అలవాటు చేసుకుంటున్నారు. జుట్టుకు రాసే ఆయిల్ దగ్గర నుంచి ఆర్గానిక్ సోప్స్, ఫేస్ క్రీమ్స్, బాడీ లోషన్స్, లిప్స్టిక్స్, డే క్రీమ్స్, నైట్ క్రీమ్స్, ఫేషియల్ కిట్స్ లో ఆర్గానిక్ లేదా వీగన్ బేస్డ్ ఉత్పత్తుల్నే కొంటున్నారు. వీటి వల్ల త్వరగా రిజల్ట్ రాకపోయినా లాంగ్ టైమ్ లో స్కిన్ హెల్తీగా ఉంటుందంటున్నారు. వీగన్ ప్రోడక్ట్ లో ఎలాంటి హానికర రసాయనాలు, జంతువుల పదార్థాలు ఉండబోవని చెబుతున్నారు బ్యూటీ సంస్థల ప్రతినిధులు. అయితే వీటి ధరలు రెగ్యులర్ కెమికల్ బేస్డ్ ఉత్పత్తుల కంటే కాస్త ఎక్కువగా ఉంటాయి. ప్లమ్ వచ్చేసి కంప్లీట్ గా వెగన్ ప్రోడక్ట్. కెమికల్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. అసలు చెప్పాలంటే కెమికల్ ఉండదు. ఇది వచ్చేసి స్కిన్ డ్యామేజెస్ని రిపేర్ చేయడానికి వర్క్ అవుతుంది. స్కిన్ లేయర్స్ ఏవైతే మనకి డ్యామేజ్డ్ ఉన్నాయో డ్యామేజ్ని క్లియర్ చేసి న్యూ సెల్స్కి మళ్ళీ ప్రొవైడ్ చేయడానికి వర్క్ అవుతుంది అనమాట. ఏ బ్యూటీ ప్రోడక్ట్స్ అయినా కెమికల్స్ లేకుండా ఉండవని, ఎంతో కొంత ప్రిజర్వేటివ్స్ ఉంటాయంటున్నారు స్కిన్ స్పెషలిస్టులు. తెలిసి తెలియక స్కిన్ కేర్ ఉత్పత్తులు వాడితే స్కిన్ డ్యామేజ్, అలర్జీలు వచ్చే ఛాన్స్ ఉంది. డాక్టర్ల సలహాల మేరకే ప్రోడక్ట్స్ వాడాలని చెబుతున్నారు. ఇంట్లో దొరికే నేచురల్ ఉత్పత్తులు వాడితే ఆరోగ్యానికి మంచిదంటున్నారు. రకరకాల ప్రొడక్ట్స్ మనకి మన మార్కెట్లో మనం చూస్తున్నాం అనమాట. మన ఫుడ్ లాగానే, మన ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ వెజిటబుల్స్ లాగానే బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా రకరకాలుగా, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా రకరకాలుగా వస్తున్నాయి అన్నమాట మార్కెట్లో. ఏది కూడా వితౌట్ ప్రిజర్వేటివ్స్, వితౌట్ ఇది లేకోకుండా ఏది న్యాచురల్గా ఉండదు. మీకు వాళ్ళు ఏదో ఒక కెమికల్ అనేది కలుపుతారు. కలుపుకున్న ప్రిజర్వేటివ్స్ అయినా కలుపుతారు, కలుపుకోకుండా అయితే ఉంది. ఆరోగ్యం, అందం కోసం పై మెరుగులు చూసి మోసపోవద్దంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. అనవసరమైన బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడి స్కిన్ క్యాన్సర్లు, హెల్త్ ఇష్యూస్ కొని తెచ్చుకోవద్దని సలహాలు ఇస్తున్నారు. కరోనా టైంలో ప్రాణాలు లెక్క చేయకుండా పనిచేసిన డాక్టర్లకు పీఆర్సీలో 30% ఫిట్మెంట్ రాకుండా అన్యాయం జరిగిందంటున్నారు. పీఆర్సీలో అన్యాయంతో పాటు ఇతర సమస్యలపై డాక్టర్లు, కాంట్రాక్ట్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా డిఎంహెచ్ఓ ఆఫీసుల ముందు నిరసన తెలిపారు. హైదరాబాద్లో హెల్త్ డైరెక్టర్ క్యాంపస్లో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కత్తే జనార్దన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. 2019 జూలై 1 తర్వాత జాయిన్ అయిన ప్రభుత్వ డాక్టర్లు, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న డాక్టర్లకు కూడా పీఆర్సీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ప్రకటించిన 11వ పీఆర్సీలో మా డాక్టర్లకు 2018 జూలై 1 తర్వాత రిక్రూట్ అయిన డాక్టర్లకు ఈ 30% ఫిట్మెంట్ వర్తించట్లేదు. అలాగే వైద్య విధాన పరిషత్ సైడ్ కూడా అలానే రిక్రూట్ అయ్యారు డాక్టర్స్, వాళ్ళకు కూడా వర్తించట్లేదు. అలాగే కాంట్రాక్ట్ డాక్టర్స్ కూడా ఎన్నో రోజుల నుంచి చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఈ 30% ఫిట్మెంట్ వర్తించట్లేదు. కరోనా టైంలో అలు పెరగకుండా పోరాటం చేస్తున్నాం కాబట్టి మాకు ఈ సమస్యలను పరిష్కరించి 30% ఫిట్మెంట్ వెంటనే ప్రకటించాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. అలాగే మాకు 50% పీజీ ఇన్ సర్వీస్ కోటాను కూడా అమలు చేయాల్సిందిగా కోరుతున్నాము. త్యాగానికి గుర్తుగా ముస్లింలు చేసుకునే పండుగ బక్రీద్. రేపు బక్రీద్ సందర్భంగా సిటీలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. మేకలు, గొర్రెల అమ్మకాలు జరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు తగ్గాయంటున్నారు వ్యాపారులు. మహారాష్ట్ర నుంచి తెచ్చిన గొర్రెలకు ఫుల్ డిమాండ్ ఉంది. సిటీలో బక్రీద్ సందడి కనిపిస్తోంది. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఏపీ నుంచి గొర్రెలు, పొట్టేళ్లు దిగుమతవుతున్నాయి. రాష్ట్రంలోని మహబూబ్ నగర్, నల్లగొండ, ఆదిలాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలతో పాటు గ్రామాల నుంచి కూడా మేకలు, గొర్రెలను సిటీకి తెస్తున్నారు వ్యాపారులు. రేపే పండగ కావడంతో అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్ లోని గోల్నాక, అత్తాపూర్, మెహదీపట్నం, టోలీ చౌకీ, మలక్పేట్, చార్మినార్, ఓల్డ్ సిటీ పరిసరాల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. డౌన్ ఉంది, లాక్డౌన్ ఉన్నందుకు
ఎక్కువ జీవాలు గుంజలేరు. మేము తెచ్చినందుకు ఏమంత లాభాలు లేవు. లాక్డౌన్ ఉన్నందుకు, కరోనా కేసులు ఉన్నందుకు ఎక్కువ మార్కెట్లో గుంజలేరు జీవాలు. కొద్దిగా తక్కువ రేట్లకే అమ్ముతున్నాము. ఏమంత అనుకున్నంత అమౌంట్ వస్తలేదు. 100-200 చూసి ఇస్తున్నాము. ఏం బిజినెస్ ఎట్లా నడుస్తుంది. మహారాష్ట్ర నాందేడు నుంచి వచ్చిన మేకపోతులకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. 1,20,000 నుంచి 2 లక్షల వరకు రేటు చెప్తున్నారు వ్యాపారులు. పొట్టేలు తెలలో తెల్లని చంద్రవంక ఉండటం వీటి స్పెషల్ అంటున్నారు వ్యాపారులు. ఈ పొట్టేళ్లకు ఆహారంగా గింజలు, పండ్లు, శక్తి ఇచ్చే ఆకులను పెట్టి పెంచుతామంటున్నారు. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే బిజినెస్ తగ్గిందంటున్నారు వ్యాపారులు. జీవాలకు ధర ఎక్కువగా ఉండడంతో కస్టమర్లు అంతగా రావడం లేదంటున్నారు. మార్కెట్లో పొట్టేలు ధర 12 నుంచి 15,000 దాకా ఉంటే 9 నుంచి 10,000కు బేరమాడుతున్నారని చెప్తున్నారు. బిజినెస్ చేస్తున్న సంవత్సరం ఒకసారి ఆటలు తీసుకొని అక్కడ ఊళ్ళకి వెళ్ళి 4-5 తీసుకొని వచ్చి అన్నీ జమ చేసి ఒక దగ్గర జమ చేసి అన్నీ తీసుకొని అమ్ముతూ ఉంటాము. పోయినసారి కొంచెం అటైనా నాటిపాడు, ఈసారి అయితే మొత్తం లాస్ అయిపోయింది. వచ్చిన రేట్లు రావటం లేదు. మరి కరోనా ఎఫెక్టా దాన్ని ఏం ఎఫెక్టా తెలియదు. ఇప్పటి దగ్గరకు 150 జీవాలు తెచ్చిన 150లో 40-30 అమ్మిన అట్లాగే ఉన్నాయి. 9,800 10,000 ఒకటి ఇట్లా ఇచ్చినాం కదా. 200-300 ఎక్కువ కాడికి పోయి వతలేదు జీవాలు. కరోనాతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు మేకలు, గొర్రెల ధరలు పెరగడం మరింత భారమవుతోందంటున్నారు కస్టమర్లు. గతంలో 3,000 నుంచి 5,000 వరకు పొట్టేలు రేట్లు ఉండేవని, ఇప్పుడు రేట్లు పెరగడంతో కొనడం కష్టమవుతుందని చెప్తున్నారు. ధరలు చాలా ఉన్నాయి. అది చేనికే పైసలు లేవు. పైసలు తక్కువ ఉన్నాయి మన దగ్గర. క్యాటల్ ధరలు చాలా ఉన్నాయి. 30,000-40,000 చెప్తుంది. పండుగకి జోడి చెప్తుంది. 30,000-40,000 చెప్తుంది. 25,000 చెప్తుంది. మనంకి 7,000-8,000 లెక్క కావాలి. అది అయితే లేదు. ఎట్లా చేయాలా అని మనం దీనికి ఇక్కడ బజార్లో వచ్చినా అనుకోవచ్చు. లాస్ట్ ఇయర్ 10 ఆజాలు కొన్నాం. ఇప్పుడు 20 ఆజాలు కోసినామని చూస్తున్నాం. ధరలు చాలా ఉన్నాయి. అందుకోసం కోసలే అంటే కోసం తిరుగుతూ ఉన్నాను నేను ఇక్కడ. पर जो रेट्स चढ़ा के बता रहे आजकल, इतने रेट ज़्यादा है बकरों के, लेना मुश्किल है, समझे। एक तो जो है कोरोना की वजह से लोगों के पास पैसा नहीं है, और दूसरा ये लोग जो है अपने आके इतना जो है डिमांड करके बैठे हुए हैं। एक बकरा ये देखिए 10,000 का थोड़ा ही है। अगरचे तोल के भी लेंगे, गोश्त की कीमत 700 रुपये किलो है मैक्सिमम 700 रुपये किलो हर जगह। अब ये 10 किलो का बकरा आप वो 7,000 रुपये में पड़ता, तो ये चमड़े की कोई वैल्यू नहीं है। आप 10,000 रुपये इसको लीजिए। మార్కెట్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మేక, గొర్రె పొట్టేళ్లకు ఫుల్లుగా డిమాండ్ ఉంది. తొలి ఏకాదశి సందర్భంగా సిటీలోని వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. ఉదయం నుంచే ఆలయాలకు క్యూ కట్టారు భక్తులు. కరోనా రూల్స్ పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దర్శనం చేసుకోవడం రష్ ఉంది కదా, దర్శనం చేసుకోవడం కుదరదు అనుకున్నా కానీ దర్శనం బాగా జరిగింది. జాగ్రత్తలు అంటే శానిటైజింగ్, మాస్క్ పెట్టుకోవడం, ఇక సోషల్ డిస్టెన్స్ అంటే ఇలాంటి టైంలో కుదరదు కదా ఇంత రష్లో కూడా. సో మినిమం కేర్ అయితే తీసుకోవాలి. ఏకాదశికి వస్తాను, ఈసారి కూడా వచ్చా. అక్కడ తిరుపతికి పోదాం అనుకున్నా కానీ వీలు కావట్లేదు. ఇక్కడనే అక్కడున్న దేవుడు ఇక్కడ ఉన్నాడని నమ్ముతాను. ప్రతిసారి వస్తాను. బాగా అనిపిస్తుంది. మేము ఎవ్రీ ఫ్రైడే సాటర్డే వస్తాము. అండ్ ఇవాళ తొలి ఏకాదశి స్పెషల్ అని వచ్చాము. రష్ అంటే బాగానే ఉంది, ఎవ్రీ టైం ఉంటుంది టెంపుల్లో. అండ్ ఈ కోవిడ్ వల్ల అందరూ మాస్క్ ధరించాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా ఎవరిదైనా మనకు నచ్చిన వ్యక్తి బర్త్డే వస్తుంటే వారిని సర్ప్రైజ్ చేయడానికి 2-3 వారాల ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటారు కొందరు. కేక్ కటింగ్ నుంచి గిఫ్ట్స్ దాకా ప్రతిదీ కొత్తగా థ్రిల్లింగ్గా ఉండేలా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదంతా ఓల్డ్ స్టైల్. తెలిసిన వారితో కాకుండా స్ట్రేంజర్స్తో బర్త్డే డెకరేషన్, సర్ప్రైజ్ ప్లాన్ చేయించడమే ఇప్పుడు నయా ట్రెండ్గా మారింది. హైదరాబాద్ కి చెందిన అనుష, మమత, నవీన్, సాయి అనే ఈ నలుగురు హైదరాబాదీ ఈవెంట్స్ పేరుతో డెకర్ ప్లాన్ స్టార్ట్ చేశారు. స్పెషల్ డేస్, మ్యారేజ్ డేస్ తో పాటు బర్త్ డేస్ కి వీళ్లను సంప్రదిస్తే మీ తరపున మీకు కావలసిన వారిని సర్ప్రైజ్ చేస్తున్నారు. ఒకప్పుడు కొన్ని ఈవెంట్స్ ని మాత్రమే గ్రాండ్ గా జరుపుకోవటానికి యూత్ ఇంట్రెస్ట్ చూపించేవారు. ఇప్పుడు ప్రతి మూమెంట్ ని యూనిక్ గా చేసుకోవటానికి ఇష్టపడుతున్నారు. దీంతో ఇంట్లోనే సింపుల్ గా డెకరేషన్ ప్లాన్ చేస్తున్నారు. ప్రొఫెషనల్ గా తమ క్లోజ్ ఫ్రెండ్స్ కి అదిరిపోయే సర్ప్రైజ్ ఇస్తే లైఫ్ లో బెస్ట్ గా ఉంటుందని అనుకునే వారి కోసం
కొత్త కాన్సెప్ట్ ను 2 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశారు ఈ నలుగురు. ఇప్పటి వరకు హైదరాబాద్ లో లేని కాన్సెప్ట్ కావడంతో మంచి రెస్పాన్స్ వస్తుందంటున్నారు నిర్వాహకులు. ఈవెంట్స్ స్టార్ట్ చేయాలనే థాట్ కాలేజ్ డేస్ నుంచి ఉంది. సో డిగ్రీ 3rd ఇయర్లో ఈ థాట్ అనేది స్టార్ట్ అయింది. సో ఎట్లా స్టార్ట్ చేద్దాం ఎలా అనుకునేటప్పటికే సో కంఫర్ట్ ఉండి బాగా నమ్మకంగా ఉన్నాం మేమంటూ ఫ్రెండ్స్ జెన్యూన్గా ఇంకా మేము స్టార్ట్ చేసుకొని ప్రతి ఒక్క అకేషన్ని అంటే ఎలా చేస్తే బాగుంటుంది అనే దాంట్లో ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉంటున్నారు. సో దాన్ని ఒక పర్సన్స్ ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో పక్కన ఉండేసి ఏది చూసుకోలేరు. సో ఇంకో పర్సన్ అనేది అవైలబుల్గా ఖచ్చితంగా కావాలి. 2 years అవుతుంది ఈవెంట్స్ స్టార్ట్ చేసి, అండ్ ఆల్మోస్ట్ 250+ ఈవెంట్స్ వరకు చేసాం మేము. టికెట్ అయితే స్కోప్ బాగుంది. అట్ ప్రెజెంట్ అయితే వెళ్ళే దాన్ని బట్టి మాకు వచ్చిన రెస్పాన్స్ బట్టి మేము చేస్తున్నప్పుడు కస్టమర్స్ మాకు ఇచ్చే ఫీడ్బ్యాక్ బట్టి అయితే ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఇప్పటి వరకు 250 ఈవెంట్స్ చేశామని, ఎక్కువగా కానోపై, కవనా, బ్యాక్ డ్రాప్స్, థీమ్ డెకరేషన్స్, ప్రిన్స్ బెడ్, డిన్నర్ సెటప్ తో పాటు ప్రపోజల్ రివీల్స్ కి ప్రెజెంట్ మంచి డిమాండ్ ఉందని, స్టార్టింగ్ 2500 రూపాయల నుంచి సర్వీస్ ని బట్టి కాస్ట్ ఉంటుందని చెబుతున్నారు హైదరాబాదీ ఈవెంట్ మెంబర్స్. బిజీ టైంలో ఇలాంటి సర్ప్రైజ్ చేయలేని వారు వేరే ప్రాంతాల్లో ఉన్నవాళ్లు తమను కాంటాక్ట్ అవుతున్నట్టు చెబుతున్నారు. మెయిన్గా మాకు రీచ్ ఉన్నదైతే క్యానోపీ, దాని తర్వాత క్యాబానా, ప్రిన్స్ బెడ్, ఇంకా సర్ప్రైజ్ ఈవెంట్స్, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్కి ఇచ్చే బర్త్డే కానీ, కాలేజ్ వాళ్ళకి కానీ, మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ, కపుల్స్కి కానీ ఏమైనా సరే సర్ప్రైజ్గా ఉన్నవన్నీ మా దగ్గర ఉన్నాయి. మా పాయింట్ ఒకటే, వాళ్ళ ఇంట్లో చేసుకునేది మేము చేసి సర్ప్రైజ్ ఫీల్ ఎలా అవుతారు, ఆ ఒక పాయింట్ నుంచి చేయడం మాకు బాగా ప్లస్ పాయింట్ అయింది. చాలా ఉన్నాయి. ఒక మాలాంటి వాళ్ళు ఉండడం వల్ల సో మేము వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఎలా ఇంట్రెస్ట్ ఉంది ఏందని దాన్ని బట్టి చేయడం ఇది బాగానే ఉంది. ఇప్పటికైతే మాకు వర్కౌట్ అయిన బిజినెస్ లాగా ఉంది. రెగ్యులర్ గా కాకుండా ఇలా కొత్తగా సర్ప్రైజ్ ఇస్తే ఇయర్ మొత్తం గుర్తుండిపోతుందంటున్నారు జనం. వర్క్ లో బిజీగా ఉన్నా మనకు కావాల్సిన వారికి అదిరిపోయే డెకరేషన్ మధ్య కేక్ కట్ చేయడం మెమరబుల్ గా ఉంటుందని చెబుతున్నారు. మా హైదరాబాద్ ఈవెంట్స్లో ఎట్లా అంటే సెటప్స్ అంటే పర్సనైజ్ డెకర్స్ అనమాట. ఓన్లీ ఇద్దరు కూర్చునేలాగా కెనాపీ, లేకపోతే ఒక 5 to 10 మెంబర్స్ కూర్చునే కెబానా లాగా ఇలా పర్సనైజ్ సెటప్స్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు కూడా చెప్పకుండా చేస్తాం ఆబ్వియస్గా సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు. సో వాళ్ళు చూసేది కూడా ఇప్పుడు చూసుంటారు నాకు తెలిసి కెనాపీ, కెబానా. సో వాళ్ళు సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. వాళ్ళ రియాక్షన్స్ చాలా ప్లెజెంట్గా ఉంటాయి అన్నమాట. ముంబై, చెన్నైలో ఇప్పటికే ఇలాంటి సర్ప్రైజ్ ఈవెంట్స్ ఎంతో ఫేమస్. ఇప్పుడు సిటీలోనూ ఈ సర్వీసులు రావడం బాగుందంటున్నారు జనం. That's all for now. Stay tuned to B6 News.